ఈరోజు మన ఫస్ట్ రీల్ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. ఈ ఎయిర్పోర్ట్ని 2015లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిజైన్ చేసింది. అప్పుడు గవర్నమెంట్ డిజైన్ చేసింది ఫస్ట్ 5000 ఏకర్స్లో డిజైన్ చేసింది. కానీ ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ని 2200 ఎకరాల్లో మాత్రమే కడుతున్నారు. ఎందుకో తెలియాలంటే ఈ రీల్ మీరు తప్పకుండా చూడాలి. ముందుగా 2015లో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు 5000 ఎకరాల్లో ఉండాలనుకున్నారు. ఈ ల్యాండ్ మొత్తం ఎక్వైర్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ వైజాగ్ చేతుల్లో పెట్టి తద్వారా మెయింటెనెన్స్ ఎంఆర్ఓ కార్గో ఫ్లీట్కి సపరేట్గా ఇద్దాం అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దాన్ని మార్చేసి 2200 ఎకరాలకి కుదించి 2023లో ఈ ప్రాజెక్ట్ని ముందుకు స్టార్ట్ చేశారు. సో ఇక్కడ జగన్ గారు ఓన్లీ ఎయిర్పోర్ట్ మాత్రమే డిజైన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఫ్యూచర్ని ఆలోచించి ఇంకా 2800 ఎకరాలని దగ్గరగా 3000 ఎకరాలని ఎక్స్ట్రా కావాలని కోరారు. ఈ ఎయిర్పోర్ట్ని జగన్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యతిరేకించారు. ఇది వైజాగ్, శ్రీకాకుళం, అలాగే విజయనగరం అండ్ సౌత్ ఒడిశా డిస్ట్రిక్ట్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇది నిజంగానే ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చుద్ది అనుకుంటున్నారా? మారిస్తే ఎలా మార్చుద్దో జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి.